రైట్ రైట్. నమస్కారం బొప్పరాజు గారు. ఈరోజు ప్రైమ్ 9 డిబేట్లో మీరు లైవ్లో విజయవాడ నుంచి అమరావతి నుంచి పాల్గొంటున్నందుకు గత 55 రోజులుగా నమస్కారం సార్. నమస్కారం. నేను 55 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్పొరేట్ అవినీతి దందాపై గలమెత్తుతూ ప్రజల్లో, విద్యార్థుల్లో, మేధావుల్లో, రాజకీయ నాయకుల్లో ఒక చర్చను తీసుకొస్తున్నాం సమాజహితం కోసం. ఏదేమైనా మీరు గత 14 సంవత్సరాలుగా ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ మరియు చైర్మన్గా ఉన్నారు. అలాగే ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమంలో 8 సంవత్సరాలుగా పనిచేస్తూ ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో అవన్నీ అమలుపరచడానికి మీ వంతుగా మీరు సమాజహితం కోసం పనిచేస్తున్నారు. కానీ ఈరోజు ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా కూడా ఈ విద్యా హక్కు చట్టాలు ఉన్నాయి ఏపీ అండ్ తెలంగాణలో 2009. దాని ప్రకారం ప్రతి ప్రైవేటు కళాశాలలో 25% సీట్స్ని మనం ఉచితంగా పేదలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఒక లాటరీ సిస్టమ్ ద్వారా చేయాలని మనం 2009లోనే చట్టాలు ఉన్నాయి. మీకు ఎందుకంటే మీరు తెల్లారులైతే ఉద్యమాలు చేస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం పోరాడతారు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అలాగే మన ఈ జూమ్ లైన్లో వి గజేంద్ర గారు, జనరల్ సెక్రటరీ స్టూడెంట్ వింగ్ వైఎస్ఆర్సీపీ. నమస్కారం గజేంద్ర గారు. బొప్పరాజు గారు చెప్పండి, గత 2009లో ఈ విద్యా హక్కు చట్టం అనేది ఉంది, కానీ ఇది కూడా ఎక్కడా అమలు కావట్లేదు తెలుగు రాష్ట్రాలు. ఏమంటారు మీరు? బొప్పరాజు గారు ముందుగా సత్యనారాయణ గారికి, అదే విధంగా డిబేట్ లో పాల్గొన్నటువంటి గజేంద్ర గారికి ముందుగా నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం సార్. సత్యనారాయణ గారు చెప్పండి. ప్రైమ్ 9 గత 50 రోజులుగా విద్యా హక్కు చట్టం, అందులో ప్రధానంగా పేద విద్యార్థులకు ఉచితమైనటువంటి విద్య కార్పొరేట్ స్కూళ్ళలో కూడా అందించాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ప్రైమ్ 9 చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరీ ప్రత్యేకంగా మీరు ఈ సత్యనారాయణ గారు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం కానీ దాదాపుగా అందరికీ తెలియనటువంటి ఒక అంశాన్ని, ఇతరులకు ఎవరికి కూడా ఈ అంశం పెద్దగా తెలియదు, అటువంటి తెలియనటువంటి అంశాన్ని మీరు అందరికీ తెలియవచ్చేటట్టుగా చేయటం కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీకు ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో విద్యా హక్కు చట్టం ఏదైతే వచ్చింది సార్, కానీ ఈ విద్యా హక్కు చట్టం పేదలకి ఎవరైతే ఉన్నారో వారందరికీ 25% ఇవ్వాలి అని ఏదైతే మనకి నిర్దేశించబడిందో విద్యా హక్కు చట్టంలో, అది ఇంప్లిమెంటేషన్ అంటే కార్యరూపం దాల్చటంలో ఇంకా చాలా అలసత్వం ఇటు ప్రభుత్వం వైపు నుంచి కానివ్వండి, లేదా ఇటు ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం నుంచి ఇంకా అలసత్వం నడుస్తుంది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, అదే విధంగా వికలాంగ సంబంధించినటువంటి అనేక మంది విద్యార్థులకి చేయాల్సినటువంటి ఒక గొప్ప పథకాన్ని ఎందుకో ఇంకా నిర్లక్ష్యంగా నడుస్తుందనేది నా యొక్క అభిప్రాయం. ఎస్ సార్. ఎందుకు ఇంకా ప్రభుత్వాలు మన సూపర్విజన్, సూపర్ 6 అని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, కానీ ప్రతి స్కూల్లో 25% అంటే దగ్గరగా 100 సీట్లు ఉంటే 25 సీట్లు ఫ్రీగా ఇవ్వచ్చు. అంటే ఎంతమంది బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తారు? మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు బొప్పరాజు గారు, మాకు తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేశారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏపీలో చేస్తున్నారు. మీరు ఏ విధంగా ఈ గవర్నమెంట్ అమలు చేయాలంటే మీరు ఏం చూసి చేస్తారు ఒక రాష్ట్ర అధ్యక్షులుగా ఏపీ రెవెన్యూ సర్వీసెస్? ఒకటి సత్యనారాయణ గారు, నేను ఒక రెవెన్యూ అసోసియేషన్గా లేకపోతే ఎంప్లాయీ జేఏసీ చైర్మన్గా ఒకవేళ నాకు ఇందులో పూర్తిగా బాధ్యతగా కాకపోయినా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వాడిగా భవిష్యత్తు తరాలకి అందించాల్సినటువంటి ఫలాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా చేయాల్సిన అంశం ఇందులో ఎంతైనా ఉంది. కార్పొరేట్ స్కూల్లో చదువుతామని ఎంతో మంది విద్యార్థులకి కలగా మిగిలిపోతుంది. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం
గత 10 సంవత్సరాలుగా కాన్సన్ట్రేట్ చేసి ప్రభుత్వ ఏదైతే ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా పూర్తిగా మన వైపు తెచ్చినప్పటికీ అందుబాటులోకి, కానీ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుదామని ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరి పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా మరి ఓసీల్లో కూడా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఉంది. మరి ఇటువంటి దీనిని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నా ఉద్దేశంలో ప్రప్రథమంగా ఇది కనీసం ఏ ఒక్కరికి కూడా దీని మీద ప్రాపగాండ లేదు, అంటే ప్రచారం లేదు, అసలు తెలియదు ప్రజలకు తెలియదు. ఏ ఒక్క ఎస్సీ బీసీ ఎస్టీ వాళ్ళ వరకు కూడా ఇటువంటి ఒక చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం కార్పొరేట్ స్కూల్స్ 25% మాకు పిల్లలకు సీట్లు ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి ఆ 25% సీట్లకి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ చెల్లించాల్సిన డబ్బుల్ని వాళ్ళకి చెల్లిస్తుందనే అవగాహన ఎక్కడా లేదు. కాబట్టి మొట్టమొదటిగా నా ఉద్దేశంలో అవగాహన కల్పించాలి. ప్రజల్లో పేద ప్రజలందరికీ కూడా దీని మీద ప్రచారం నిర్వహించి మనకి హక్కు ఉంది అనేటువంటి విషయాన్ని పేద ప్రజలకు తెలిస్తే అప్పుడు ఇటు ప్రభుత్వాన్ని కానీ ఇటు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని కానీ నిలదీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మొదటిది. రెండవది, ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం మరి వాళ్ళు ఒక బాధ్యతను తీసుకోవాలి. అంటే వాళ్ళు ఏదైతే విద్యా హక్కు చట్టం కిందకి వచ్చి ఒక స్కూలు స్థాపించేటప్పుడు తప్పకుండా మేము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం చేసినటువంటి విద్యా హక్కు చట్టం ప్రకారం మేము 25% ఇస్తామని వాళ్ళు కండిషన్ తోనే స్కూళ్ళు స్థాపించడం జరుగుతుంది. లేదా ఆల్రెడీ పెట్టినటువంటి విద్యా సంస్థలు ఉంటే వాళ్ళు ఇప్పటికే అఫిడవిట్ చేసి ఉంటున్నారు. సో ఆ యొక్క బాధ్యతని వారు నిర్వర్తించాలి. ఏదైతే ప్రభుత్వానికి మేము చేస్తామని హామీ ఇచ్చారో వాళ్ళు బాధ్యతతో వ్యవహరించాలని. అదే విధంగా ప్రభుత్వం కూడా మరి చాలా పెద్ద వ్యవస్థ ఉంది మాకు. కింది స్థాయిలో ఎంఈఓ దగ్గర నుంచి డిఈఓ దగ్గర నుంచి అంత పెద్ద వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ ద్వారా మనకు రావాల్సినటువంటి ఏదైతే ఆ 25% సీట్ల కోసం వాళ్ళు ఇస్తున్నారా లేదా, సక్రమంగా అమలు పరుస్తున్నారా లేదా అనేటువంటి ఒక చెకింగ్ అనేది పెట్టాలి. ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దానికోసం చేసి 25% అమలు చేస్తున్నారు లేదనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రమాదం ఉంటది. అయితే ఇక్కడ మాకు వచ్చినటువంటి అంశం ఏంటంటే, ప్రభుత్వం కూడా బాధ్యత నుంచి తప్పుకునేందుకు, అంటే దానికి మళ్ళా వాళ్ళకి ఫీజు చెల్లించాల్సి వస్తుంది గవర్నమెంట్ రేట్ ప్రకారం. కాబట్టి ఇదంతా మళ్ళా ఆ అమౌంట్ రీంబర్స్ చేయాలి వాళ్ళకి, ఒక్కొక్క పిల్లవాడికి ఎంత అని. సో ఇదంతా ఇబ్బందికరం అవుతుందని ఆ బాధ్యతల నుంచి తప్పించుకుంటదేమో అనేటువంటి ఒక వాదన కూడా వినపడుతుంది. కాబట్టి ఇరు పక్షాలు కూడా, ఇటు ప్రభుత్వం కానివ్వండి అటు స్కూళ్ళ యాజమాన్యం కానివ్వండి, ఇద్దరు బాధ్యతాయుతంగా చేస్తే ఏదైతే పేద ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్పొరేట్ స్కూల్లో చదువుదామని పేద విద్యార్థులు ఉన్నటువంటి కళ నెరవేరాలంటే ఇద్దరు బాధ్యతాయుతంగా ఉంటే తప్పకుండా ఈ కళ నెరవేరుతుంది. దట్టు ఇటువంటి ప్రాపగాండే లేనటువంటి అంశాన్ని మీరు ఎత్తుకొని, ప్రైమ్ 9 అదే విధంగా మీరు సత్యనారాయణ గారు ఎత్తుకొని ఈ అంశాన్ని, మాకు అసలు తెలియదు, మీరు అడిగిన తర్వాత కానీ మీ అంశాన్ని మేము తెలుసుకున్నాం. సో మాకు ఆశ్చర్యం వేసింది, ఇంత కొత్త అంశాన్ని మీరు తీసుకొచ్చి ఇంత మందికి తెలిసే అవకాశం కల్పించారు. కాబట్టి మరి చాలా సంతోషంగా ఉంది. దీన్ని అలాగే భవిష్యత్తులో కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి, మళ్ళీ మాట్లాడతాను. ఒక కాలర్ ఉన్నారు, సంపత్ గారు విజయవాడ నుంచి. నమస్కారం అండి. రవికుమార్ గారు ఏలూరు నుంచి ఉన్నారు. నమస్కారం అండి రవికుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. ఇది మాది ఏలూరు జిల్లా, ఏలూరు సార్. ఓకే. అయితే ఈ ఆర్టీఈ అనేది ఎన్నో తరగతి నుంచి ఉంటుంది సార్? ఫస్ట్ క్లాస్ నుంచి ఉంటుందా, లేకపోతే మొత్తం 10th అబౌవ్ నుంచి ఉంటుందా సార్? ఇది 1వ తరగతి నుంచి అండి. అయితే మాది ఏలూరు జిల్లాలో మా పిల్లలిద్దరూ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు సార్. ఇంత ముందు నేను దీని గురించి అడిగితే అట్లాంటిది ఏమీ లేదు, అటువంటిది ఏం జరగలేదు, అలాంటి ఏదైనా